ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని చాలా నీచమైనటువంటి పరుష పదజాలంతో సంబోధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని మరి శాసన మండలి నుండి ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి లేదా సస్పెండ్ చేయాలి. ఇటువంటి కీచకపు నీచపు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులుగా ఉండడము మన డెమోక్రసీకి ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక కలంకం. ఈ నీచుడు గతంలో కూడా చిల్లర మాటలు చాలా మాట్లాడిండు. చాలా పెద్ద పెద్ద నాయకుల్ని చాలా చిల్లరగా చులకనగా చీప్ గా మాట్లాడుతూ వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా లేనిపోని అబండాలు సృష్టించే ప్రయత్నం చేసిండు. ఇలా బీసీ ముసుగులో బీసీ వాదంతో ఏది పడితే అది మాట్లాడుకుంటా ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా భాష ఉపయోగిస్తూ మరి కించపరిస్తే చూసుకుంటూ ప్రజలు ఊరుకుంటారేమో కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ అసెంబ్లీ వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరి కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మీ పట్ల ఒక పెద్ద బాధ్యత ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో మహిళలు రాజకీయాల్లోకి రావడమే అరుదు. మరి మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళలు అత్యున్నత స్థాయికి ఎదిగి మంచి పేరు సంపాదించుకొని ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి మహిళల్ని ఇట్లా నీచంగా చిల్లరగా మాట్లాడుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేని రాజకీయ నాయకుల్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం చైర్మన్ అనేటువంటి మీ చేతుల్లో ఉంది. మరి మీ నిర్ణయం అయితే ప్రజలకు పనికొచ్చే నిర్ణయం విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం మీ పట్ల ఉంది. అట్లాగే న్యాయ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం మెరగాలంటే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని సస్పెండ్ చేసి పడదూపాలి. ఎందుకంటే ఇంత నీచపు కామెంట్స్ ఇటీవల కాలంలో ఒక మహిళా సభ్యురాలని పట్టుకుని ఎవరు కూడా మాట్లాడలేదు. వాడికి ఎంత నోటికి బలుపు అంటే మదం అంటే ఎవరు నన్ను ఏం చేయలేరన్నటువంటి భ్రమంలో బతుకుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు, ప్రజా సంఘాలు, కోర్టు తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ నీచుడిని కట్టడియాల్సినటువంటి అవసరం మీ పట్ల ఉంది. థ్యాంక్ యూ.